హాయ్ అండి. ప్రభు పేరట మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ రోజున దేవుడిచ్చిన వాగ్దానము యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాల వరకు దేవుని వాక్యం చదివినట్టయితే వివాహం గురించి అక్కడ రాసి ఉన్నట్టుగా మొదటి దేవుడు అద్భుతం చేసిన సంఘటన అక్కడ కనపడుతూ ఉంది. నేను ఒక వచనం చదివి దాని గురించి రెఫరెన్స్ చెప్తాను. అందరూ దయచేసి మనస్ఫూర్తిగా వినవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. 3వ దినమున గలిలయలోని కానాను అను ఊరిలో ఒక వివాహము జరిగెను. అక్కడికి యేసు ప్రభువారు వచ్చినట్టుగా వాక్యములో చూస్తూ ఉన్నాం. అక్కడ వివాహం జరుగుతున్నప్పుడు అక్కడ ఒక ద్రాక్షారసము అయిపోయినట్టుగా మనము ఆలోచన చేసి ఉన్నాం. అక్కడ ఆలోచన చేసినట్టయితే తల్లి కుమారుని దగ్గరికి వెళ్ళి, కుమారా, ఇక్కడ ద్రాక్షారసము అయిపోయి ఉన్నది, వివాహానికి వచ్చిన వారు ఎంతగానో అతన్ని నీచముగా మాట్లాడుతారు అని అన్నప్పుడు, అమ్మా, నా సమయము ఇంకా రాలేదు, నేను ఎలా చేతును అని ఆ తల్లితో అన్నప్పుడు, ఆ తల్లి ఒకసారి చూడు నాయనా అని అనింది. అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్న కుండలను, పాత్రలను నీళ్ళతో నింపండి, నా ప్రభువు కార్యం చేస్తాడు అని ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క కుండలు అన్నిటినీ నింపినప్పుడు, దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ద్రాక్షారసము అయినట్టుగా లేఖనములో చూస్తూ ఉన్నాం. అక్కడ వచ్చిన జనాంగం అంతయు ఆ ద్రాక్షారసమును తాగి బహుశ్రేష్టముగా ఉన్నది అని ఆ వివాహంలో ఉన్న వారిని అందరినీ పొగిడినట్టుగా లేఖనంలో చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ ద్రాక్షారసము తాగి ద్రాక్షారసమును ఎప్పుడు మేము ఇలాంటి ద్రాక్షారసము తాగలేదు అని వారు అనుకోనట్టుగా చూస్తూ